ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నం నుంచి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే ఒక లగ్నం నుంచి లగ్నాధిపతి నుంచి కూడా మనము ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు, అలాగే వైఫ్ లేదా హస్బెండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మ్యారిటల్ హ్యాపీనెస్ అంటే వైవాహిక సౌఖ్యం గురించి లగ్నం ఏం తెలియజేస్తుంది. ఒక లగ్నంలో ఒక జాతకుడు జన్మించాడు అంటే దాని వెనుక అతని వైవాహిక జీవితం ఎలా ఉండబోతోంది అని ఎలా తెలుస్తుంది. లగ్నానికి మ్యారిటల్ హ్యాపీనెస్కి డైరెక్ట్ రిలేషన్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. ఒక జాతకం మనం ఓపెన్ చేయగానే స్టడీ చేయవలసిన ఫస్ట్ లగ్నం ఏంటి అనేది. ఎందుకంటే మనం ఏంటి, మనం పుట్టడానికి కారణం ఏంటి, మన జీవితంలో ఎటువంటి ఈవెంట్స్ జరుగుతాయి, ఏమేమి సంఘటనలు జరుగుతాయి, ఎటువంటి వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు, ఇవన్నీ కూడా మనం లగ్నం నుంచే చూడాలి. ఆ తర్వాత జన్మరాశి తక్కువ చేయడం కాదు, కానీ లగ్నం ప్రధానము, తర్వాత జన్మరాశి నుంచి మనం అనలైజ్ చేయాలి. రెండింటి నుంచి కూడా రిజల్ట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు, టీవీ ఛానల్స్లో రాశి గురించి, గోచార ఫలితాల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. చాలామందికి లగ్నము అనేది ఉంటుంది అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అయితే నా వ్యూవర్స్ చాలామంది ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఆస్ట్రాలజీ తెలుసుకుందామని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు లగ్నం ప్రాముఖ్యత ఏంటి అనేది నేను కొన్ని వీడియోలో చెప్తూ వస్తున్నాను. ఎప్పుడూ కూడా ఒక హారోస్కోప్ని అనలైజ్ చేయాలంటే ఫస్ట్ చూడవలసింది జన్మలగ్నం ఏంటి. దాన్ని ఇంగ్లీష్లో అసెండెంట్ అంటాము. దానికి ఆపోజిట్ హౌస్ లగ్నానికి అంటే అసెండెంట్కి ఆపోజిట్ హౌస్ 7th హౌస్ డిసెండెంట్. అయితే ఒక లగ్నము వ్యక్తి యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు తెలియజేస్తుంది. అలాగే లగ్నం నుంచి 7th హౌస్ అతని యొక్క జీవిత భాగస్వామి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి వ్యక్తి వస్తారు, వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తుంది 7th హౌస్. అలాగే 7th హౌస్ అనేది యుద్ధానికి సంబంధించిన స్థానం కూడా. మండేన్ ఆస్ట్రాలజీలో ప్రపంచ దేశాల మధ్య యుద్ధము ఇలాంటివన్నీ స్టడీ చేసేటప్పుడు లగ్నం నుంచి 7th హౌస్ని చూస్తాము. ఒక వ్యక్తికి ఎలా అయితే మనం లగ్నంని ఐడెంటిఫై చేస్తామో, క్యాల్కులేట్ చేసి నిర్ధారణ చేస్తాము, ఒక దేశానికి కూడా ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ టైంలో ఆ స్వాతంత్రాన్ని వారు డిక్లేర్ చేసి దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారో అది లగ్నంగా తీసుకుని చార్ట్ వేయడం జరుగుతుంది. కాబట్టి 7th హౌస్ అనేది యుద్ధానికి సంబంధించిన స్థానం కూడా. వ్యక్తిగత జీవితంలో కూడా 7th హౌస్ అనేది ప్రత్యర్థిని సూచించేటువంటి స్థానం. క్రీడల్లో ఉన్నవారికి ఆ క్రీడాకారుడికి ప్రత్యర్థులు ఉంటారు, అలాగే ప్రొఫెషన్లో ప్రత్యర్థులు ఉంటారు, ఎడ్యుకేషన్ టైంలో చదివేటువంటి సమయంలో విద్యార్థి దశలో కూడా ప్రత్యర్థులు ఉంటారు. అలాగే జీవితంలోనే తనకు ఒక ప్రత్యర్థి ఎవరు అని తెలియజేసేది 7th హౌస్. ఆ ప్రత్యర్థే జీవిత భాగస్వామి. ఈ విధంగా లగ్నం నుంచి మనకి ఎలాంటి స్పౌస్ వస్తుంది అంటే భార్య లేక భర్త ఎటువంటి వాళ్ళు వస్తారు అని తెలుసుకోవడానికి లగ్నం అనేది హెల్ప్ చేస్తుంది. అయితే ఈ విధంగా లగ్నం నుంచి స్పౌస్ ఎలాంటిది వస్తుందంటే ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారని కనుక్కునే క్రమంలో పాస్ట్ లైఫ్ రిలేషన్ ఏమన్నా ఉందా, వీళ్ళకి స్ట్రాంగ్ రిలేషన్ ఉండి ఈ జన్మలో అది కంటిన్యూ అవుతూ రుణం తీర్చుకోవడానికి వచ్చారా అనేది కూడా మనం లగ్నం నుంచి కొంతవరకు క్లూస్ని మనం కనుక్కోవచ్చు. ఉదాహరణకి లగ్నంలో కనుక 8th లార్డ్ 12th లార్డ్ ఉన్నారు అంటే వారికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఇంతకుముందు జన్మల్లో కూడా కనెక్ట్ అయ్యి వారి మధ్య ఉన్నటువంటి రుణం ఇంకా కంప్లీట్ అవ్వక ఈ జన్మలో కూడా రుణం అనేది కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఒకటయ్యారు అని అర్థము. అలాగే రాహుకేతువుల యాక్సెస్ కనుక అంటే రాహు సప్తమంలో ఉన్నా, కేతు సప్తమంలో ఉన్నా దాని అర్థము పాస్ట్ లైఫ్లో కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. అది ఇమీడియట్ పాస్ట్ లైఫ్ అయి ఉండొచ్చు, లేదా అంతకుముందు పాస్ట్ లైఫ్లో కూడా అయి ఉండొచ్చు. ఇటువంటి రిలేషన్ ఉన్నప్పుడు రాహుకేతువులు సప్తమంలో ఉండడం జరుగుతుంది. రాహు సప్తమంలో ఉండొచ్చు, లేదా కేతు సప్తమంలో ఉండొచ్చు. వారి మధ్య మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుందా లేదా అంటే రాహు సప్తమంలో ఉన్నంత మాత్రాన మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పడానికి లేదు. సప్తమంలో రాహు ఉండి పాజిటివ్గా ఉండి చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా చూడొచ్చు. కాబట్టి మనం జనరల్ రూల్గా చెప్పకూడదు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే రాహు కానీ కేతు కానీ సప్తమంలో ఉన్నారు అంటే
వారికి ఇంతకుముందు జన్మల్లో ఉన్నటువంటి రుణమే కారణము ఈ జన్మలో కూడా వారు భార్యాభర్తలుగా అవ్వడానికి. అలాగే శని, ముఖ్యంగా వక్రించిన శని 7th హౌస్లో ఉన్నారు అంటే వారికి జీవితంలో మ్యారేజ్ తర్వాత, వివాహం తర్వాత చాలా చాలా మార్పులు వస్తాయి. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు వారి జీవితంలో. మ్యారేజ్ అనేది వారికి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అలాగే రాహుకేతులు సప్తమంలో ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అనేది వారికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. వారిలోని ఎన్నో మార్పులు వారి జీవితంలో వారి అభ్యున్నతికి ఉపయోగపడవచ్చు, లేదా ఎన్నో విషయాలు నేర్పించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. స్ట్రాంగ్ పాజిటివ్ రిలేషన్ ఉన్నప్పుడే ఇటువంటి ప్లానెట్ 7th హౌస్లో ఉంటాయి, లగ్నాన్ని చూస్తూ ఉంటాయి. ఉదాహరణకి రాహు సప్తమంలో ఉన్నాడంటే కేతు లగ్నంలో ఉన్నాడు, కేతు సప్తమంలో ఉన్నాడంటే రాహు లగ్నంలో ఉన్నాడు. అయితే శని సప్తమంలో ఉన్నాడు అంటే లగ్నాన్ని చూస్తూ ఉంటాడు సప్తమ దృష్టితో. శనికి ఈ దృష్టి చాలా బలమైనది కాబట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద, ఆలోచన ధోరణి కూడా సప్తమంలో ఉన్నటువంటి శని తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు. అలాగే అమ్మాయిల విషయంలో సప్తమంలో గురువు ఉన్నాడు అంటే వారి జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే లగ్నంలో శని ఉన్న సప్తమ స్థానాన్ని శని చూస్తాడు. లగ్నంలో గురువు ఉంటే సప్తమ స్థానాన్ని గురువు చూస్తూ ఉంటాడు. ఈ రెండు కూడా ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి. ఈ రెండు కూడా ఒకే యాక్సిస్. ఒక దాని మీద ఒక గ్రహం ఉందంటే రెండో దాని మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. లగ్నంలో గ్రహం ఉందంటే సప్తమం మీద ప్రభావం ఉంటుంది, సప్తమంలో గ్రహం ఉందంటే లగ్నం మీద ప్రభావం ఉంటుంది. ఇక దారకారక గ్రహం లగ్నంలో ఉంది అంటే దాని అర్థం కూడా వారి యొక్క బంధం అనేది చాలా స్ట్రాంగ్ బంధము, పాస్ట్ లైఫ్ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో ఒకటయ్యారు అని అర్థము. దారకారక ప్లానెట్ అంటే ఏమిటి? ఇది నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఈ వీడియోలో కూడా కొంత మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను. ఆత్మకారక, అమాత్యకారక, అలా దారకారక ఇవన్నీ కూడా చరకారకత్వాలు గ్రహాలకి. ఒక చార్ట్ వేసినప్పుడు ప్రతి గ్రహం కొన్ని డిగ్రీల్లో ఉంటుంది. రాహుకేతువుల్ని మినహాయించేస్తే 7 గ్రహాలు ఉంటాయి, రవి నుంచి శని వరకు. ఇవన్నీ కూడా ఏ డిగ్రీలో ఉన్నాయి నోట్ చేసుకుంటే అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ దారకారక ప్లానెట్. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి సాఫ్ట్వేర్లో కూడా ప్లానెట్ ఎన్ని డిగ్రీస్లో ఉందనేది చూపిస్తుంది. కొన్ని సాఫ్ట్వేర్లో ఈ కారకత్వాలు కూడా చూపించేటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకవేళ అలా దారకారకత్వం లేదా ఆత్మకారకత్వం ఇలాంటివి చూపించకపోయినా ప్రతి ప్లానెట్ ఎన్ని డిగ్రీల్లో ఉందో నోట్ చేసుకుని అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ని దారకారక ప్లానెట్గా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా దారకారక ప్లానెట్ లగ్నంలో ఉన్న వారి యొక్క మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది వారి యొక్క లైఫ్లో. అంటే మ్యారేజ్ అనేది గుర్తుంచుకోదగినటువంటి ఒక ఈవెంట్ అవుతుంది. వివాహానికి ముందు, వివాహం తరువాత అన్నట్టుగా ఉంటుంది వారి యొక్క జీవితము. అది సంతోషంతో నిండి ఉంటుందా, లేదా ఎక్కువ కష్టాలు ఉంటాయా, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయా, లేదా ఎన్నో విషయాలు నేర్చుకుంటారా, లేదా ఒకటి కంటే ఎక్కువ వివాహాలు ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా చెప్పొచ్చు లగ్నంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి. అయితే ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం యొక్క చరకారకత్వం ఏంటి, ఆ గ్రహం యొక్క ఆధిపత్యాలు ఏంటి, వేరే ఏ గ్రహంతో లగ్నంలో ఉన్నాయి, దీన్ని బట్టి వారి యొక్క మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒడిదుడుకు లోన్ అవుతుందా, లేదా మల్టిపుల్ మ్యారేజెస్ ఉంటాయా, ఒకటి కంటే ఎక్కువ మ్యారేజెస్ ఉంటాయా, అవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు లగ్నంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి. అలాగే లగ్నాధిపతి 7th హౌస్లో ఉన్నాడు అంటే అది కూడా సాధారణంగా వారికి మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది. ఒకవేళ లగ్నాధిపతి 7th హౌస్లో ఉంటే స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, సపోర్టివ్ పార్ట్నర్ వస్తుంది, తను అర్థం చేసుకుని సహాయ సహకారాలు అందించేటువంటి పార్ట్నర్ వస్తుంది వారి యొక్క లైఫ్లోకి. ఇది దాని అర్థము 7th హౌస్లో కనుక లగ్నాలాడ్ ఉన్నట్టయితే. అలాగే లగ్నాధిపతి సప్తమాధిపతి పరస్పరం పరివర్తన చెందినా కానీ అది కూడా మ్యారేజ్లో స్ట్రెంగ్త్ని తెలియచేస్తుంది. సాధారణంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, లాంగ్ మ్యారీడ్ లైఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ ఇవి. అదేవిధంగా లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎమోషనల్ పార్ట్నర్ అయి ఉంటారు, వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఎమోషనల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే చంద్రుడు కనుక పాడే లగ్నంలో కనుక ఉన్నట్టయితే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మకర లగ్నానికి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు అనుకుందాము. చంద్రుడు సప్తమాధిపతి అవుతాడు మకర లగ్నానికి. లగ్నంలో ఉన్నట్టయితే అది శనిళ్ళు కాబట్టి కొంతవరకు జీవిత భాగస్వామి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటుంది.
అంటే చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా మూడ్స్ అనేవి మారుతూ ఉండడము, ఉద్వేగాలకి త్వరగా లోనవుతూ ఉండడము, ఆటుపోట్లు రావడం ఉద్వేగాల్లో, ఇటువంటి జీవిత భాగస్వామి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ కృష్ణపక్షంలో కనుక పుట్టినట్టయితే ఈ టెండెన్సీస్ అనేది, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు, మకర లగ్నానికి ఉదాహరణకి పాపగ్రహాలు కూడా చెందుతూ ఉన్నట్టయితే మ్యారేజ్లో కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క మానసిక లక్షణాలు చంద్రుని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రకుజులు కలిసి లగ్నంలో ఉన్నట్టయితే మకర లగ్నంలో వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉండడము, కోపం త్వరగా రావడము, వారిద్దరి మధ్య తరచూ ఘర్షణలను చోటు చేసుకుంటూ ఉండడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ కాంబినేషన్, రాజయోగ కాంబినేషన్ కావచ్చు, ధనయోగ కాంబినేషన్ కావచ్చు, ఎటువంటి కాంబినేషన్ అయినా లగ్నంతో లగ్నాధిపతితో కనుక సంబంధం కలిగి ఉన్నట్టయితే అది చాలా ముఖ్యమైనటువంటి ఈవెంట్గా ఉంటుంది వారి యొక్క లైఫ్లో. ఉదాహరణకి పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు అంటే వారికి సంతానం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, లేదా సంతానం నుంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు, లేదా సంతానం నుంచి ఎక్కువ సుఖాలు, ఈ విధంగా సంతానం అనేది వారి జీవితంలో చాలా ప్రభావం చూపించేటువంటి అంశంగా ఉంటుంది. అలాగే సప్తమాధిపతి లగ్నంలో ఉండడం కూడా మ్యారేజ్ లైఫ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచి కావచ్చు చెడు కావచ్చు, ప్రభావితం చేస్తూ ఉంటుంది వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క వివాహము. అయితే ఇందాక చెప్పినట్టుగా రాహుకేతువులు, వక్రించిన శని, అదేవిధంగా 12th లార్డ్, 8th లార్డ్, అష్టమాధిపతి, వ్యయాధిపతి వీళ్ళు లగ్నంలో ఉన్నారు అంటే వారికి వివాహమైన తర్వాత ఎన్నో మంచి సంఘటనలు జరగడము, తర్వాత ఎన్నో బాధను కలిగించే సంఘటనలు జరగడము, ఇలాంటి వాటి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక జాతకానికి లగ్నం అంత ముఖ్యమైనటువంటి స్థానము. ఎప్పుడూ కూడా రాశి బేస్డ్ చేసుకునే ఫలితాలు చూసుకోవడం, అందులోనూ గోచార ఫలితాలని చూసి పెద్ద పెద్ద నిర్ణయాలకి రావడం అనేది చాలా చాలా పొరపాటు. యాస్ట్రాలజీ ఈరోజు కొంత స్టడీ చేయాలంటే చాలా మెటీరియల్ అవైలబుల్గా ఉంది ఇంటర్నెట్లో. అలాగే ఈ విధంగా టెక్నికల్గా కొంత లగ్నం యొక్క ప్రాముఖ్యత అవి చెప్పేటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా కొంతవరకు బేసిక్స్, ఫండమెంటల్స్ పికప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏంటి అని చెప్పేది అతని లగ్నం, అతని రాశి కాదు, అతని నక్షత్రం కాదు, అవి సెకండరీ. ఆ తర్వాత అవి మొట్టమొదటి చూడవలసింది అతని లగ్నము. ముహూర్తానికి కూడా లగ్న బలమే ఇంపార్టెంట్. ముహూర్తానికి సమయం నిర్ణయించేటప్పుడు కూడా మంచి లగ్నం ఏది అని చూసే నిర్ణయిస్తారు. ఈ విధంగా లగ్నం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఇక ఈ లగ్నంతో మన జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు ఏంటి, మ్యారేజ్లో హ్యాపీనెస్ ఎలా ఉంటుందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు లగ్నానికి సప్తమానికి రిలేషన్ ఉంది అంటే వారి మ్యారేజ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇంకొన్ని యాంగిల్స్లో కనుక చూసినట్టయితే ఒక్కొక్కసారి లగ్నాధిపతి సప్తమంలో ఉండడము, కొంత శత్రుక్షేత్రమే ఉండడం, అప్పుడు కూడా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి మేషలగ్నానికి కుజుడు సప్తమంలో ఉన్నాడు, అది శుక్రుడి యొక్క స్థానము. కాలపురుష చక్రంలో కూడా తుల అనేది 7th హౌస్ అవుతుంది. వారి జన్మలగ్నము మేషమయ్యి 7th లో కనుక కుజుడు ఉన్నాడంటే కొంతవరకు మ్యారిటల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే శుక్రుడి యొక్క లగ్నమయ్యి వృషభ లగ్నము, 7th వృశ్చికంలో శుక్రుడు, ఇవి కూడా కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేవి తీసుకొస్తాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి లగ్నాలార్డ్ 7th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత వారికి జీవితంలో హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. వచ్చేటువంటి జీవిత భాగస్వామి సపోర్టివ్ స్పౌస్ అయి ఉంటుంది, అంటే తన్ని అన్ని రకాలుగా ఇప్పుడు కూడా సపోర్ట్ చేసేటువంటి ఒక జీవిత భాగస్వామి వచ్చి ఉంటుంది. అటువంటి జీవిత భాగస్వామి వస్తుంది. అలాగే దారపాదము, ఉపపాదము, ఇటువంటి ఆరూఢాల్లో అంటే 7th హౌస్ యొక్క ఆరూఢానికి దారపాదం అని పేరు, 12th హౌస్ యొక్క ఆరూఢానికి ఉపపాదం అని పేరు. వీటిల్లో కనుక లగ్నాలు ఉంటే అది కూడా మ్యారిటల్ హ్యాపీనెస్కి మంచిది. ఇక కొన్ని సందర్భాల్లో లగ్నాధిపతి
సెవెంత్ హౌస్లో నీచబడుతూ ఉంటాడు. అది కేవలం కన్యా లగ్నానికే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కన్యా లగ్నానికి బుధుడు సెవెంత్ హౌస్ అండ్ మీనంలో నీచలో కనుకుంటే కొంతవరకు మ్యారేజ్లో అన్హ్యాపీనెస్ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా వారిద్దరి మధ్య ఆకర్షణ త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. వేరే ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నట్టయితే, జైమిని కాంబినేషన్స్ కావచ్చు, ఇతర పారామీటర్స్ కనుక సపోర్ట్ చేస్తున్నట్టయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇక ఒక్కొక్క గ్రహం లగ్నంలో ఉన్నప్పుడు కూడా వారి మ్యారేజ్ లైఫ్ అనేది ఒక విధంగా ఉంటుంది. ఉదాహరణకి రవి కనుక లగ్నంలో ఉన్నట్టయితే, రవి లగ్నంలో ఉండి సప్తమం మీద దృష్టి ఉంటుంది కాబట్టి మ్యారేజ్లో డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వారు తమ స్పౌస్ మీద డామినేషన్ని చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా కుంభలగ్నం అయ్యి సప్తమాధిపతి అయినటువంటి రవి లగ్నంలో ఉన్నట్టయితే స్పౌజ్ ఆ జాతకుడి మీద డామినేషన్ ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా డామినేషన్ అనేది వారి జీవితంలో, వైవాహిక జీవితంలో పెద్ద సమస్యగా ఉంటుంది అటువంటి వ్యక్తులకి. దాని మీదే వారు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు, ఈ ప్రాబ్లం నుంచి ఎలా నాకు సొల్యూషన్ వస్తుంది అని. ఇక బుధుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే, హెల్దీగా కనుకుంటే, పాజిటివ్గా స్ట్రాంగ్గా కనుకుంటే మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది. వక్రించిన బుధుడు లగ్నంలో ఉండడము, ఉదాహరణకి మీన లగ్నానికి బుధుడు సెవెంత్ లార్డ్ అయ్యి లగ్నంలో ఉంటే నీచలో ఉంటాడు. వక్రించి కూడా ఉన్నట్టయితే వారి మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులే ఆ అట్రాక్షన్, హ్యాపీనెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత క్రమేపీ తగ్గుముఖం పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మహాదశ కూడా అలాంటిది నడుస్తున్నట్టయితే తప్పకుండా మ్యారేజ్ అనేది వారికి ఒక డిసప్పాయింట్మెంట్గా మిగులుతుంది. అలాగే గురువు లగ్నంలో ఉన్నట్టయితే ఇది కూడా మనం కొంత స్టడీ చేయాలి. ఉదాహరణకి సింహలగ్నానికి తీసుకున్నట్టయితే గురువు పంచమాధిపతే కాకుండా అష్టమాధిపతి కూడా అవుతాడు. ఈ రెండు కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి హౌసెస్ ఇవి. సింహలగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి గురువు, పంచమాధిపతి అయిన గురువు లగ్నంలో ఎప్పుడైతే ఉంటాడో వారి వివాహం అనేది ప్రీడెస్టిన్, అంటే ఇంతకుముందు లైఫ్లో కూడా వారు కలిసి ఉన్నారు, తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే కొంత డిస్టర్బెన్సెస్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి స్థితిలో కనుక గురువు ఉన్నట్టయితే. శుక్రుడు లగ్నంలో ఉన్నట్టయితే ఇది సాధారణంగా వైవాహిక సౌఖ్యానికి మంచి ప్లేస్మెంట్. సప్తమంలో శుక్రుడు కంటే లగ్నంలో శుక్రుడు అనేది మంచిది. అయితే ఇది కుజుడిల్లు కాకపోతే మ్యారిటల్ హ్యాపీనెస్ బాగుంటుంది, వైవాహిక సౌఖ్యం అనేది ఉంటుంది. శని లగ్నంలో ఉన్నప్పుడు కూడా, శని లగ్నంలో ఉండి శత్రుక్షేత్రం కాకుండా కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే ఉంటాయి వైవాహిక సౌఖ్యం విషయంలో. సాధారణంగా హ్యాపీ మ్యారీడ్ లైఫే ఉంటుంది. అలా కాకుండా సింహలగ్నమి తీసుకున్నట్టయితే సెవెంత్ లార్డ్ అవుతాడు శని, సిక్స్త్ లార్డ్ కూడా అవుతాడు. అయితే సప్తమాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉన్నప్పుడు అది శత్రుక్షేత్రం అవుతుంది కాబట్టి అది రాజయోగ ప్లేస్మెంట్. అది వివాహం అయిన తర్వాత వారి జీవితంలో చాలా అభివృద్ధి వస్తుంది. కానీ వారిద్దరి మధ్య కూడా కంపాటబిలిటీ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఒక మాట మీద ఏకాభిప్రాయం రావడము అలా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారిద్దరూ నైసర్గికంగా శత్రుగ్రహాలు కాబట్టి. అంత మాత్రం చేత వివాహం విచ్ఛిన్నం అవుతుంది, డైవర్స్ తీసుకుంటారు అని చెప్పకూడదు. శని సాధారణంగా సెపరేటివ్ ప్లానెట్ కాదు, అంటే విడదీసేటువంటి ప్లానెట్ కాదు శని. సెపరేటివ్ ప్లానెట్ రవి ఉంటేనే డైవర్స్ అవుతుంది. కుజుడు కూడా ఇద్దరి మధ్య ఘర్షణలు ఇస్తారు తప్ప విడదీయడు. ఒకవేళ వారు విడిపోయినా మళ్ళీ వెంటనే కలుసుకుంటారు. ఇద్దరి మధ్య అట్రాక్షన్ని డెవలప్ చేస్తాడు కుజుడు. అయితే కుజుడు గురించి ఎక్కువగా భయపెట్టడం అనేది జరిగింది కుజదోషం పేరుతో. ఎందుకు కుజుడు గురించి ఎక్కువ భయపడతారు అంటే, ఉదాహరణకి సప్తమంలో కుజుడు ఉన్నాడు, డామినేటింగ్ అగ్రెసివ్ పార్ట్నర్ వస్తాడు, అంటే కోపం ఎక్కువ ఉండేటువంటి భర్త వస్తాడు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో. ఆ కోపానికి తట్టుకోలేక కుజదోషానికి ఎక్కువగా ఆ హైప్ ఇవ్వడం అనేది జరిగి ఉండొచ్చు. అంతే తప్ప కేవలం కుజుడు సప్తమంలో ఉన్నంత మాత్రాన పెళ్ళైన వెంటనే జీవిత భాగస్వామి వలన ఇతనికి మరణం వస్తుంది, లేదా జీవిత భాగస్వామి చనిపోతాడు, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే, ఎక్కడక్కడ ప్రూవ్ అవ్వలేదు. కాబట్టి కుజదోషం గురించి ఎక్కువగా వర్రీ అవ్వడం అనేది మంచిది కాదు. పొంతన చేసేటప్పుడు కూడా, వైవాహిక పొంతన మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా కేవలం కుజదోషం ఉందా లేదా అని చూడడము, కుజదోషం ఉంటే భయపడిపోవడము, భయపెట్టడము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇంకా రవి ఉంటే భయపడాలి సెవెంత్ హౌస్లో, ఇంకే గ్రహం ఉన్నా కూడా భయపడక్కలేదు. రాహు కేతువులు సెవెంత్ హౌస్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. కేతు సెవెంత్ హౌస్లో ఉంటే కూడా ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువ ఇస్తారు తప్ప డైవర్స్ అవుతుంది అని చెప్పడానికి వీల్లేదు. అయితే కేతు సప్తమంలో ఉన్నప్పుడు స్పిరిచువల్ స్పౌజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వచ్చినట్టయితే ఇద్దరి మధ్య కూడా హ్యాపీ అండ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఈ విధంగా లగ్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పౌజ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందుకంటే లగ్నం అనేది 7th హౌస్కి 7th హౌస్, లగ్నము 7th హౌస్ ఎప్పుడు కూడా మనం కలిపే చూడాలి. తాను లగ్నం అయితే తన జీవిత భాగస్వామి 7th హౌస్. ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళిద్దరి రిలేషన్ కూడా ఇంతకుముందు జన్మ నుంచి కంటిన్యూ అవుతూ ఆ రుణం తీరడానికి ఇప్పుడు మళ్ళీ కలిశారు. అయితే ఆ రుణం లైఫ్ లాంగ్ ఉంటుందా, మధ్యలో విడిపోతారా, 2 మ్యారేజెస్ అవుతాయా అనేది కూడా మనం చెప్పచ్చు. ఎటువంటి కాంబినేషన్లో ఉన్నారనే దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా జాతకంలో ఏది స్టడీ చేయాలన్నా, మ్యారేజ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషన్, కెరియర్, బిజినెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవి ఏవి అనలైజ్ చేయాలన్నా ఫస్ట్ చూడవలసింది లగ్నం నుంచి. ముందు లగ్నం ఏంటి అనేది చూసుకోవాలి. ఒక వ్యక్తి ఏంటి అని చెప్పేది అతని లగ్నము. సాధారణంగా మేషరాశి వాళ్ళందరూ ఇలా ఉంటారు, వృషభ రాశి వాళ్ళందరూ ఇలా ఉంటారు అని చెప్పడం కంటే, మేషలగ్న జాతకులు ఈ విధంగా ఉంటుంది వారి యొక్క నేచర్. కొంత ఛాయలు ఉంటాయి, అందరూ ఒకలా ఉండరు. ఎందుకంటే అలా ఉంటే ప్రపంచంలో మనుషులందరూ మోసపోసినట్టుగా 12 రకాల మనుషులే ఉండాలి. అలా ఉండదు. కానీ ఆ లగ్నానికంటూ కొన్ని స్పెసిఫిక్గా క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు లగ్నం నుంచి ప్రస్ఫుటంగా కనబడతాయి, చంద్రుడి నుంచి కంటే కూడా. కాబట్టి లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా, జీవిత భాగస్వామి విషయంలో కూడా లగ్నము ఏంటి అనేది ముందు చూసుకుని, లగ్నం నుంచి సప్తమంలో ఏ స్థానంలో ఉన్నాయి, సప్తమాధిపతికి లగ్నంకి ఏం సంబంధం ఉంది, ఇవన్నీ చూసుకున్నట్టయితే తప్పకుండా వారికి ఎటువంటి స్పౌజ్ వస్తుంది అనేది తెలుసుకోవడానికి లగ్నం మనకి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.